ఆస్పత్రిలో 32 వారాలు ఉండి పలుమార్లు వచ్చిన గుండెపోట్లను తట్టుకొని 2 చేతులు 2 కాళ్లను కోల్పోయి సెప్సిస్ నుంచి కోలుకొని చివరకు ఇంటికి చేరారు మంజిత్ సంగా. యూకేకు చెందిన 56 ఏళ్ల మంజిత్ బతికే అవకాశం తక్కువని వైద్యులు మొదట్లో భావించారు. కానీ ఆమె కోలుకొని బుధవారం బర్మింగ్హామ్లోని మోస్లీ హాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వోల్వర్ హాంప్టన్ స్టాఫోర్డ్షైర్ సరిహద్దుకు సమీపంలోని పెన్లో ఉంటున్న మంజిత్ కుటుంబం ఆమెకు ఘనస్వాగతం పలికింది. మంజిత్ గాయాన్ని కుక్క నాకటం వల్ల సెప్సిస్ వచ్చి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. యూకేకు చెందిన 56 ఏళ్ల మంజిత్ బతికే అవకాశం తక్కువని వైద్యులు మొదట్లో భావించారు. కానీ ఆమె కోలుకొని బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు మంజిత్ నెమ్మదిగా కోలుకొని తన జీవితాన్ని పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే సెప్సిస్ ప్రమాదం గురించి ఇతరులను హెచ్చరించాలనుకుంటున్నారు. ఇది ఎవరి జీవితంలోనైనా జరగొచ్చని ఆమె అంటున్నారు. నేనేం అనుభవించానో వివరించలేను. రోజుల వ్యవధిలోనే నేను నా చేతులు కాళ్లను కోల్పోయాను. సెప్సిస్ చాలా తీవ్రమైనది. అస్సలు అశ్రద్ధ చెయ్యకూడదు అన్నారు మంజిత్. సెప్సిస్ అరుదైన వ్యాధి. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్తో పోరాడే మన నిరోధక వ్యవస్థ సొంత కణజాలాలు అవయవాలపైనే దాడి చేయటం ప్రారంభిస్తుంది. సెప్సిస్ ప్రాణాంతకమని గుర్తించడం కష్టమని యూకే నేషనల్ హెల్త్ సెంటర్ చెబుతోంది. సెప్సిస్ కారణంగా యూకేలో ప్రతి సంవత్సరం 50,000 మంది వరకు మరణిస్తున్నట్లు యూకే సెప్సిస్ ట్రస్ట్ చెప్పింది.